ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులతో భేటీ కాబోతున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై మరోసారి చర్చించబోతున్నట్టుగా సమాచారం. అలాగే త్వరలో బీఆర్ఎస్ నిర్వహించే సభల తేదీలపై చర్చించే ఛాన్స్ ఉంది. అటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ రెడ్డికి తెలుసుకుందాం. ప్రతాప్, బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ముఖ్యమైన నేతలంతా కూడా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి సాగునీటి ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ చెప్పడం జరిగింది. మొన్న జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో కూడా దీనికి సంబంధించి కూడా నీళ్ళ విషయాలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా కేసీఆర్ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి జనాన్ని మరింత జాగృతం చేసే విధంగా కూడా ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కొక్క సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, అదేవిధంగా రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో కూడా సభలు ఎక్కడ నిర్వహించాలి, ఏ తేదీలు నిర్వహించాలని దానికి సంబంధించి కూడా ఆ జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలు, మాజీ మంత్రులతో కూడా భేటీ కావడం జరిగింది. వీరితో పాటు అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు వీరంతా కూడా ప్రధానంగా ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతున్న సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా హరీష్ రావు గతంలో ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి హరీష్ రావు దీనికి సంబంధించి ఎట్లా చేయాలి, ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి కృష్ణా జిల్లాలకు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ పరివాహక ప్రాంతం అంతా కూడా కృష్ణా జిల్లాలకు మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కృష్ణాకు సంబంధించి కూడా చూసినట్లయితే దాదాపు 67% పరివాహక ప్రాంతం అంతా కూడా తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా మాత్రం సాగునీటి విషయంలో మాత్రం కేవలం 30% మాత్రమే నీటి కేటాయింపులు ఉన్నాయి. మొత్తం 811 టీఎంసీలలో ప్రజెంట్ 299 టీఎంసీలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా గత బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 500కు పైగా టీఎంసీలు కేటాయించాలని చెప్పేసి పట్టుబడుతున్న పరిస్థితి. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి కూడా రాష్ట్రానికి సంబంధించి పరివాహక ప్రాంతం సహజ సిద్ధంగా నదీ జలాలకు సంబంధించిన హక్కుల విషయంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే తెలంగాణ ప్రయోజనాల విషయంలో కూడా ఆ విధంగానే హక్కులు కల్పించాలని చెప్పేసి కేంద్రం పైన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇవంతా ఒకవైపు కృష్ణా జిల్లాలకు సంబంధించిన నీటి హక్కు ఒకవైపు కొట్లాడుతున్న నేపథ్యంలో మరోవైపు దక్షిణ తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి టీపీఆర్ను కూడా కేంద్రం వెనక్కి తిప్పి పంపిన నేపథ్యంలో కూడా కేసీఆర్ చాలా ఫైర్ అయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి కేంద్రం డీపీఆర్ను వెనక్కి పంపిస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండా ఉంటుంది. ఈ విషయంలో అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని ఢిల్లీ వెళ్ళి లొల్లి చేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో కేవలం మిన్నకుండా ఉండడంలో ఏపీ ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా విమర్శలు చేసిన పరిస్థితి. అయితే ఈ అంశాలను అన్నిటి కూడా ముఖ్యంగా అన్ని జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్లేస్లలో ఒక్కొక్క బహిరంగ సభను ఏర్పాటు చేసి జనానికి వివరించే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. దానికి సంబంధించిన తేదీల పైన కూడా ప్రధానంగా చర్చించాలని చూస్తున్నారు. వీటితో పాటు నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రధానంగా నదీ జలాలపైనే ఉంటుందని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఒకరోజు కృష్ణా జిల్లాలపైన, మరో రోజు గోదావరి జిల్లాలకు సంబంధించిన దానిపైన ఎవరి హయాంలో ఎలాంటి ప్రయోజనాలకు సంబంధించిన ఏం జరిగిందనే దానిపైన కూడా డీటెయిల్ గా చర్చిద్దాం, సభకు రావాలంటూ కూడా ఇప్పటికే కేసీఆర్ కూడా రావాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. కాకపోతే ఈ అంశానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల డేట్లు కూడా ఇప్పటికే ఫిక్స్ అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండాలి, అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలి, ప్రభుత్వం చేసే దాడికి సంబంధించి ప్రతిపక్షంగా గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటి ప్రయోజనాల విషయంలో ఏ విధంగా ముందుకెళ్లిన దానికి సంబంధించి కూడా ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా ప్రధానంగా చర్చించాలని చూస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీరిద్దరూ ఎక్కువగా ముందుండి నడిపించే అవకాశం ఉంటుంది కాబట్టి వీరితోటి ప్రధానంగా చర్చించాలని చూస్తున్నాం. మరోవైపు మాజీ మంత్రులందరితో కూడా ఉమ్మడి జిల్లాల వారీగా ఎక్కడెక్కడ తేదీలు నిర్వహించాలని దానిపైన కూడా ప్రధానంగా చర్చించాలని భావిస్తున్నారు. మాధవి, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.